బెంగళూరులో ఓ చికెన్ బుకింగ్ సెంటర్లో దోపిడీ జరిగింది. పెళ్లి కోసం కొందరు దొండగలు చికెన్ షాప్లో దోపిడీ చేస్తారు. 1,70,000 దోచుకెళ్లారు. చికెన్ షాప్లో దోపిడీకి సంబంధించిన వివరాలు మా బెంగళూరు ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, దోపిడీలో ఎంతమంది పాల్గొన్నారు, ఘటన ఎప్పుడు జరిగింది, వివరాలు ఏంటి? కళ్యాణ్, ఇది బెంగళూరులోని శివారు ప్రాంతం. ఇది చిరుమలశెట్టహళ్లి పోలీస్ స్టేషన్ సరిహద్దులో 25వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఘటన. ఇది మొత్తం అంటే ఒక పెళ్లి కొడుకు తన పెళ్లి కోసం డబ్బుల కోసం ఒక దోపిడీకి ప్రయత్నించాడు. దోపిడీ చేస్తే తన పెళ్లి అయిపోతుంది అనుకున్నాడు. కానీ అతను పెళ్లికి అయితే నిలిచిపోయింది, కానీ అతను పోలీసులు అతిథిగా మారిపోయాడని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం ఈ ఘటన 25వ తేదీ రాత్రి ఇక్కడ తిరుమలశెట్టహళ్లిలో ఉన్నటువంటి ఒక చికెన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్ లో ఒక 500 కేజీల చికెన్ ను బుక్ చేసే ఒక నెపంలో ఇద్దరు వెళ్లారు. వాళ్ళు వచ్చి ఒకడు ఫైరోజ్ మరియు మహమ్మద్ అఫ్రాద్ అనే ఇద్దరు కూడా ఫ్రెండ్స్ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అంటే ఇది సాయంకాలం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరూ లేని పరిస్థితిని చూసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిన తక్షణమే చికెన్ షాప్ షట్టర్ ని మూసివేశారు. మూసేసిన తర్వాత వీళ్ళ దగ్గర తీసుకెళ్లినటువంటి ఆయుధాలని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అంటే వీళ్ళతో 2 బాకులు ఉన్నాయి. 2 బాకులతో ఆ చికెన్ సెంటర్ ఓనర్ అయిన గణేష్ మరియు దాంట్లో పనిచేసే శరవణ్ అనే ఇద్దరి పైన కూడా వాళ్ళు విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది. దాంతో వీళ్ళిద్దరు కూడా తీవ్ర గాయాలే పాలయ్యారు. తర్వాత కొద్దిసేపటికే వాళ్ళు మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బులను కూడా ఇవ్వాలని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది. సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ ఇద్దరు దుండగులు కూడా ఆ చికెన్ సెంటర్ లోపలే ఈ గణేష్ మరియు శరవణ్ల పైన దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ లాస్ట్ ప్రయత్నంలో వాళ్ళతో ఈ కత్తులతో దాడి ఎక్కువ జరగడంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ రోజు కలెక్షన్ సుమారు 1,76,000 రూపాయలు డబ్బులను ఇద్దరు దుండగులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని లాక్కుని తర్వాత షట్టర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఇంకొంతమంది ఆ చికెన్ సిబ్బంది వీళ్ళిద్దరూ గాయాలతో ఉన్నారు. దాంతో వాళ్ళని అక్కడే ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ దుండగులు కూడా ఈ గణేష్ మరియు శరవణ్ ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి చంపేస్తాము అనే ఒక బెదిరింపు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ గాయపడినటువంటి బాధితులు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెస్ట్ అని చెప్పడంతో పోలీసులకి ఆ విషయం తెలియజేశారు. దాంతో పోలీసులు దీనిపైన CCTV ఫుటేజ్ ఆధారంగా ఈ నిందితుల కోసం గాలింపు ట్రై చేశారు. నిన్న రాత్రి వీళ్ళిద్దరు ఫిరోజ్ మరియు మహమ్మద్ వీళ్ళిద్దరిని కూడా పట్టుకొని విచారణ కూడా చేశారు. దీంట్లో మొత్తం అతను పెళ్లి మ్యాటర్ బయటకు రావడం జరిగింది. పెళ్లి ఖర్చుల కోసమే నేను ఈ దోపిడీ చేశానని చెప్పి మహమ్మద్ చెప్పుకొచ్చాడు. దీంతో వీళ్ళ నుంచి 84,000 రూపాయల డబ్బుల్ని రికవరీ చేసుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో పెట్టుకోవడం జరిగింది. కళ్యాణ్, థ్యాంక్ యూ కేశవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తర్వాత ముంబై మషాల్ ప్రసారం.